నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒత్తిడి వల్ల మానసిక వ్యాధులు పెరుగుతున్నాయన్న సీఎం. ప్రతి ఒక్కరూ జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచన. నాలా చట్టం రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. స్థానిక సంస్థలకు ఆదాయం వస్తుందన్న మంత్రి నాదెండ్ల. సమస్యలు పరిష్కరించాలంటూ ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన. తీర ప్రాంతంలో కాలుష్య పరిశ్రమలు తొలగించాలని డిమాండ్. కోస్తాంధ్రలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. విజయనగరం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్. జీఎస్టీ ధరల మార్పును పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం వెల్లడి. ఈ కామర్స్ సంస్థలు రేట్లు తగ్గించలేదన్న ఫిర్యాదులపై నిర్ణయం. డెబ్బై 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. 2023కు గాను కేంద్రం ఇటీవల ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 ఏడాదికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రదానం చేసింది. ఇదే కార్యక్రమంలో భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 ఏడాదికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును షారుఖ్ ఖాన్, విక్రాంత్ మైసీ అందుకున్నారు. జవాన్ చిత్రానికి గాను షారుఖ్ అవార్డు అందుకోగా 12th ఫెయిల్ చిత్రానికి గాను విక్రాంత్ మైసీ అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డు అందుకున్నారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రంలోని నటనకు రాణి ముఖర్జీకి అవార్డు వరించింది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును 12th ఫెయిల్ చిత్ర బృందం అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా ది కేరళ స్టోరీని తెరకెక్కించిన సుదీప్ సేన్ అవార్డు దక్కించుకున్నారు. They all stood together. As I stand here this evening, we see more than a delicate voice of Garo cinema to the grand vision of Malayalam legend. Silence together. But above all, it brings us together. And a very warm welcome to all of you. Shri Mohan Lal being recognized for his monumental contributions, unparalleled versatility, artistry that have profoundly shaped narrative cinema, inspired generations of artists, cemented his legacy as a cultural phenomena, and a great master of his craft. श्री मोहन लाल जी को दादा साहेब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार की ढेरों बधाई. Thank you, Honorable President and distinguished guests. Many congratulations, Shri Mohan Lal. Ladies and gentlemen, we now play a short film that takes us through the life and times of the icon of Indian cinema. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంతి కేసరికి వచ్చిన అవార్డును నిర్మాత సాహు గారపాటి అందుకున్నారు. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ హనుమాన్ సినిమాకు గాను నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ అవార్డును స్వీకరించారు. తెలుగులో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా గాంధీ తాత చెట్టు సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీ సినిమాకు పిఎన్విఎస్ రోహిత్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ తెలుగు విభాగంలో బేబీ చిత్ర బృందం అవార్డు అందుకుంది. फिल्म के निर्देशक श्री अनिल कुमार मंच पर पधारते हुए श्री अनिल कुमार रावे पुडी को भी रजत कमल का सम्मान प्रदान किया जा रहा है. ये है सर्वश्रेष्ठ तेलुगु फिल्म भगवंत केसरी. सर्वश्रेष्ठ एक्शन निर्देशन पुरस्कार स्टंट कोरियोग्राफर श्री यू पृथ्वी को तेलुगु फिल्म हनुमान के लिए दिया जा रहा है. आपकी कलात्मकता के लिए आपको भी प्रदान किया जा रहा है राष्ट्रीय फिल्म पुरस्कार का गौरव.
Hanuman thrilled us with the stunt choreography that blends myth with momentum, crafting a divine spectacle where ancient power meets cinematic fury, echoing the strength and spirit. सर्वश्रेष्ठ गीत लेखन का राष्ट्रीय पुरस्कार गीतकार श्री कासरला श्याम कुमार को तेलुगु फिल्म बलगम के लिए उनके द्वारा कलबद्ध गीत और ओरू पल्ले तोरू के लिए प्रदान किया जा रहा है। The award recognizes lyricists' vivid portrayal of rural life, capturing universal themes of home, generational bonds, heartbeat of a village with cultural intimacy. सर्वश्रेष्ठ पटकथा श्रेणी में मौलिक लेखन के लिए तेलुगु फिल्म बेबी के पटकथा लेखक श्री साई राजेश नीलम को रजत कमल का सम्मान। The award is given for the heart-wrenching rendition of Thebusana, delivered with emotional depth, classical finesse, and melodic intensity. ప్రతి ఒక్కరూ జీవన విధానం మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. వైద్యారోగ్య శాఖపై శాసనసభలో మాట్లాడిన సీఎం పంచదార, ఉప్పు, వంట నూనె వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. ప్రశాంతంగా జీవించడం, 8 గంటలు నిద్రపోవడం అందరికీ తప్పనిసరన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటా ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి 41 రకాల వైద్య పరీక్షలు చేయించి హెల్త్ రికార్డు తీస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని చెప్పారు. పేద కుటుంబానికి ఏటా 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇస్తున్నామని, బీమా కంపెనీలకు ఎప్పటికప్పుడు ప్రీమియం చెల్లిస్తామని సీఎం స్పష్టం చేశారు. కొత్తగా మీ అందరి ముందర ఒక ప్రపోజల్ ఏంటంటే సంజీవని. నేను మొన్నే ఒక మాట చెప్పాను. సంజీవనికి ఒక చరిత్ర ఉంది. లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు యుద్ధంలో అప్పుడు రాముడు అడిగితే ఎట్లా సేవ్ చేసుకోవాలంటే అక్కడుండే వైద్యులు, ఆ రోజు ఉండే ఆయుర్వేద వైద్యులు చెప్పింది మనం చరిత్రలో చదివింది. ఆ సంజీవని మొక్క తెస్తే ఆ మొక్కతో ట్రీట్మెంట్ ఇస్తే ఆ ఔషధంతో క్యూర్ అవుతుందంటే అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడు వెళ్తాడు. పోయి ఆయనకు అర్థం కాకుండా ఇంటెన్షన్ ఉంది, ఆయనకి ఏ మొక్క తెలియదు, ఆ పర్వతాన్ని తీసుకొస్తారు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు అందులో నుంచి మొక్కను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చి లక్ష్మణుని బతికించుకున్నారు. ఈరోజు ప్రభుత్వం ఆలోచన కూడా ఏంటంటే అలాంటి భగీరథ ప్రయత్నమే, బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్తో కొలాబరేషన్ పెట్టుకున్నాం. టాటా కూడా పనిచేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. డిజిటల్ రికార్డ్స్ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాం. నాకు ఆ మధ్యకాలంలో బిల్ గేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఫౌండేషన్ ద్వారా 99% డబ్బుల్ని చారిటీకి ఖర్చు పెడుతున్నారు. మొత్తం ఆయన సంపద అంతా కూడా చారిటీకి గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఆ సందర్భంలో ఆయన అడిగింది నేను ఒక 20-30 సంవత్సరాల కంటే ముందు చూశాను. ఆ రోజు చూసినప్పుడు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు ఇచ్చారు అప్పట్లోనే. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చాలా రకాల ప్రయత్నం చేశాను, ఎక్కడా వీలు కాలేదు. మీరు ముందుకు వస్తే మీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అది డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చేసి నేను ప్రపంచంలో ఉండే టెక్నాలజీలను తీసుకొస్తాను, నాలెడ్జ్ని తీసుకొస్తాను. మీరు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మీరు చేసి చూపించగలిగితే ఇక్కడ సక్సెస్ అవుతానే దేశం మొత్తం రిప్లికేట్ చేసుకుంటాం. ఒకవేళ అవసరమైతే ఏ స్టేట్కైనా. అది కాకుండా ప్రపంచంలో వేరే దేశాల ముందుకు వస్తే అక్కడ కూడా అమలు చేస్తాం. దానికోసం ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు నేను కూడా హ్యాపీగా రమ్మన్నాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. టాటా కొంచెం 2-3 దిక్కలు చేశారు. కోలార్లో చేశారు, అస్సాంలో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశారు, పైలట్ చేశారు. అవి 2 చేసిన తర్వాత నేను ఆలోచించింది మన రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో మొన్నే కుప్పంలో స్టార్ట్ చేశాం. జనవరి 25 నేను అక్కడికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని డిజిటల్ నర్వ్ సెంటర్ కింద ఇప్పుడు పేరు మార్చాం, దీన్ని స్టార్ట్ చేశాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దిశ ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నాం.
ముందు 6 నెలల్లో కుప్పం పైలట్ అవుతుంది. అది గోయింగ్ ఆన్. రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, స్టార్ట్ చేసాం. చిత్తూరు రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం. చిత్తూరు అవుతుంది. అక్కడి నుంచి మొత్తం రాష్ట్రం అంతా రిప్లికేట్ చేస్తున్నాం. రాష్ట్రానికి మొత్తం మీరు చూసినప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అంటే ఆ డేట్స్ కూడా నేను చూపిస్తాను. అది ప్రారంభిస్తున్నాం. ఉర్సా సంస్థకు ఎకరం ₹1 చొప్పున భూ కేటాయింపులు చేశామన్న ఆరోపణలను మంత్రి లోకేష్ ఖండించారు. ₹1 ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మండలిలో లోకేష్ సవాల్ విసిరారు. తేడలేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ భాషకి వెళ్ళొచ్చు కదా, ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. ఉర్సాకి రూపాయి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. కూర్చుంటా. ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. స్టేట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ ₹1 ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దయచేసి మీరు చెప్పండి సార్. ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఉపకులాల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ సవరణ బిల్లును సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు సభలో ప్రవేశపెట్టారు. పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, మడకసిర ఎమ్మెల్యే రాజు ఈ బిల్లుపై మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రమంతా ఎస్సీలు ఆనందంగా ఉన్నారని వారు అభిప్రాయపడ్డారు. వర్గీకరణ దేశవ్యాప్తంగా మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచిన ఘనత చంద్రబాబుదన్నారు. 1993 మాన్యువల్ స్కావెంజర్ నియామకం మరియు డ్రైన్ లెట్రిన్ల నిర్మాణం నిషేధం చట్టం, 1943లోని 46 చట్టం ప్రకారం మాన్యువల్ స్కావెంజర్ నిషేధించడం, డ్రైన్ లెట్రిన్ల నిర్మాణం లేదా కొనసాగింపు నిషేధించడం మరియు నీటి సీల్ గల మరుగుదొడ్ల నిర్మాణం మరియు నిర్వహణను నియంత్రించడానికి మరియు వాటికి సంబంధించిన లేదా అనుషంగిక విషయాల కోసం వర్తిస్తుంది. తర్వాత 1993లోని 46 చట్టం అమలులో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 213 మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం 2013లోని 25వ చట్టం 6/12/2013 నుండి పార్లమెంటుచే చట్టం చేయబడింది. భారత రాజ్యాంగంలోని 252వ అధికరణం యొక్క ఖండం 2 కింద సూచించిన విధంగా 1993 మాన్యువల్ స్కావెంజర్ నియామకం మరియు డ్రైన్ లెట్రిన్ల నిర్మాణం నిషేధం చట్టంను రద్దు చేయడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించడం కోసం రాష్ట్ర శాసనసభలో ఈ అంశాన్ని ఉంచడానికి ఆమోదం తెలిపింది. పై పరిస్థితులను పరిగణలోకి తీసుకుని శాసనసభ ఏకగ్రీవంగా 1993 మాన్యువల్ స్కావెంజర్ నియామకం మరియు డ్రైన్ లెట్రిన్ల నిర్మాణం నిషేధం చట్టం రద్దు చేయడానికి మరియు తీర్మానం యొక్క కాపీని తదుపరి చర్యల కోసం భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికార మంత్రిత్వ శాఖకు పంపడానికి తీర్మానిస్తుంది. గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం ఇప్పుడు సభ సమక్షంలో ఉంది. దీనికి అనుకూలంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకిస్తున్న వారు ఉంటే కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ సచివాలయముల మరియు గ్రామ వాలంటీర్ల శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ అనుసూచిత కులముల ఉపవర్గీకరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ బిల్ 2025. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ అనుసూచిత కులముల ఉపవర్గీకరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లును సభలో ప్రవేశపెట్టడం అయినది. నాలా చట్టం రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నాలా రద్దుతో పాటు వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మార్చే ప్రక్రియను సులభతరం చేసేలా చట్టంలో మార్పులు చేశారు.
పరిపాలనా సౌలభ్యం కోసం పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మనోహర్ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం వస్తుందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ పెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నాలా చట్టం 2006 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ అటువంటి స్థానికంగా ఉన్న ఎవరైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళకే ఉపయోగపడే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని దీని గురించి మన ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం అధ్యక్ష. ప్రస్తుతం నాలా ఫీ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అది రెవెన్యూ శాఖ ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళే కలెక్ట్ చేసుకుని గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు తద్వారా రావాల్సిన పద్ధతులు వాళ్ళకి రావడం లేదు. అందుకనే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సవరణ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యే విధంగా, ఆ ప్రాంతాల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, అక్కడ ఉన్న పౌరులకి పార్క్స్ కానివ్వండి, ఆ ప్రాంత అభివృద్ధి కోసమే వాడే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇది బేసికల్గా మన అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 60 అధ్యక్ష. ఇట్స్ ఎనేబులింగ్ క్లాజ్ టు గ్రామ పంచాయత్. అక్కడ కన్వర్షన్ ఏదో జరుగుతుందో అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్గా మనం మార్చుకున్నప్పుడు ఆ కన్వర్షన్స్లో వచ్చిన రుసుముని ఆ ప్రాంతానికే ఉపయోగపడే విధంగా ఆ గ్రామ పంచాయతీని ఎంపవర్ చేయడానికి కోసం ఈ చట్టంలో ఈ మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మరింత బలోపేతం చేసే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదా అనవసరమైన డిలే జరిగింది, పారదర్శకంగా జరగలేదనే భావన కలగకూడదనే ఉద్దేశంతో ఈ చట్టంలో ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని గురించి ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసాం అధ్యక్ష. గవర్నర్ గారి ఆమోదం కూడా తెలిపాం, ఆర్డినెన్స్ జారీ చేశాం. ఆ ఆర్డినెన్స్ రిపీల్ చేస్తే ఇప్పుడు మన చట్టంలో ఈ రోజు మన గౌరవ శాసనసభ్యుల ముందు ప్రవేశపెడతాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 25ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. ఇది చాలా చరిత్రాత్మక బిల్లు, కొంచెం గట్టిగా అవునంటే వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 25ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. Speaker sir, on behalf of the Honorable Deputy Chief Minister, I move that the Andhra Pradesh Panchayat Raj Bill 2025 be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. ఈ బిల్లు సభ ఆమోదం పొందినది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 9,600 ప్రాథమిక పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అద్భుతమైన పుస్తకాలు రూపొందించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన రూపొందించిన పుస్తకాలను పిల్లలకు అందజేస్తామన్నారు. నాణ్యమైన విద్య అందించాలని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్ అనేది ప్రైమరీ స్కూల్స్ లో అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో మీరు చూస్తే 117 జియో వల్ల కేవలం 1200 పైచిలుక 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు ఉంటే ఇప్పుడు సుమారుగా 9,600 ప్రాథమిక పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ అందజేశారు అధ్యక్ష. అంటే ఫస్ట్ క్లాస్ ఒక టీచర్, సెకండ్ క్లాస్ ఒక టీచర్, థర్డ్ క్లాస్ ఒక టీచర్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష. అని మనం చేసే అధ్యక్ష. మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే, ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ టు గ్యారంటీ FLN, లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి, అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఉపాధ్యాయులతో డైరెక్ట్గా మేము మాట్లాడుతున్నాం, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. దాని తర్వాత అధ్యక్ష నైతిక విలువలు, సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మాట్లాడతాం కానివ్వండి. చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష. ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అభినందించాలి అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ₹1 తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి. ఏలూరు జిల్లా జేలుగుమిల్లి మండలం బడకంవారిగూడెంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజా సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వంకవారిగూడెం, బడకంవారిగూడెం, దాట్లవారిగూడెం, చీమలవారిగూడెం పరిధిలో సుమారు 1200 ఎకరాల్లో నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే స్థానికులు గ్రామ సభల్లో తీర్మానం చేశారు. స్థానికుల అభిప్రాయాలు గౌరవించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తోందంటూ ర్యాలీ చేయగా పోలీసులు అడ్డుకోవడం తోపులాటకు దారితీసింది. స్థానికులు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమ వ్యర్థాలతో సముద్రంలో చేపలు దొరక్క జీవనోపాధి కష్టమైపోతుందంటూ కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. అరబిందో ఫార్మా పరిశ్రమ రసాయన వ్యర్థాలను సముద్రంలో కలిపేస్తున్నారని, దీనివల్ల మత్స్య సంపద ఉప్పాడ తీరం నుంచి తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి కోల్పోయి తమ కుటుంబాలు ఆకలితో రోడ్డెక్కే పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే పరిహారం చెల్లించాలంటూ నిరసన తెలిపారు. మత్స్యకారుల ఆందోళనతో జేసీ రాహుల్ మీనా, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఉప్పాడ వచ్చి వారితో మాట్లాడారు. మత్స్యకార సమస్యలపై మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర సిద్ధంగా ఉన్నారని ఆర్డీఓ మల్లిబాబు చెప్పారు. సముద్రంలో కాలుష్యంపై మత్స్యకారులు అధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. మత్స్యకార మహిళల ఆందోళనతో ఉప్పాడ తీరంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సముద్రానికి వాడలేదు, పొద్దులో కూ లేదు, పేదలు తీసేయాలా, పవన్ కళ్యాణ్ గెలిపించాము అనే కడతారు. అలా మాకు న్యాయం తీర్చాలా, పవన్ కళ్యాణ్ వచ్చి మాకు న్యాయం తీర్చాలా. పేదలు కొడుకు పండుకోతుంది, పేదలకి మా పిల్లలు పెంచుకోలేకపోతున్నాము, న్యాయం చెయ్యాలా. అరవిందపేట పెట్టిన కానించి మా మత్స్యకారులు గేట మరి లేదు. తర్వాత చేపలన్నీ చనిపోతున్నాయి. అది శుభ్రార్థం అంతా ఆ వేటలో కలిసిపోతుంది. తర్వాత ఏంటంటే మా పిల్లలు తెల్లులు మా ఆడవాళ్ళు మొగలు రోడ్డు ఎక్కవలసిన పని లేదు. ఈ డిప్యూటీ సీఎం ఇక్కడికి రావాలనండి, మాకు మరి ముఖ్యంగా అప్పుడు అందరూ అధికారులు అందరూ వచ్చి మాకు డబ్బులు ఇస్తానంటున్నారు కాబట్టి మాకు వద్దు. ఎందుకంటే మాకు న్యాయం కావాలి. ఆ ఫ్యాక్టరీ మూయించాలా, రవీంద్ర ఫ్యాక్టరీ మూయించాలా, మా మత్స్యకారులకు న్యాయం జరగాల. రాష్ట్రంలో పలు జిల్లాల పిడుగులు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలను జారీ చేసింది. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలను ఈ కామర్స్ సంస్థలు ప్రజలకు అందిస్తున్నాయో లేదో పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గినప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలను కొన్ని ఈ కామర్స్ సంస్థలు తగ్గించలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధరల మార్పు జరిగిందో లేదో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 30లోగా క్షేత్రస్థాయి నుంచి నివేదిక అందుతుందని వివరించింది. కాబట్టి ఆ ఫిర్యాదులపై వెంటనే స్పందించలేమని తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న 4 స్లాబుల జీఎస్టీని 2 స్లాబులు 5-18% మార్చి అమల్లోకి తెచ్చారు. ఫలితంగా కిరాణా సరుకులపై కుటుంబ ఖర్చులు 13% తగ్గనుండగా ఒక చిన్న కారు కొనుగోలు చేస్తే 70,000 వరకు ఆదా కానుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం స్టేషనరీ, దుస్తులు, పాదరక్షలు, ఔషధాలపై ఖర్చులు 7-12% తగ్గనున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై ఉన్న 18% పన్ను తొలగించడంతో ఆ మేరకు ఆదా కానుంది. సెప్టెంబర్ 9న సెంట్రల్ జీఎస్టీ ఫీల్డ్ అధికారులకు లేఖ రాసిన కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత సాధారణంగా ఉపయోగించే 54 వస్తువుల ధరలపై నెలవారీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ 54 వస్తువులపై బ్రాండ్ల వారీగా ఎంఆర్పీ ధరలను సెప్టెంబర్ 30 కల్లా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్, సిబిఐసికి ఫీల్డ్ అధికారులు సమర్పించనున్నారు.